ఒక కాలర్ ఉన్నారు సార్ యుఎస్ నుంచి వెంకటేష్ గారు. నమస్కారం వెంకటేష్ గారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చూశారు, మీరు యుఎస్లోనే ఉన్నారు, వారు మాట్లాడింది కూడా విన్నారు. మీకేమనిపిస్తుంది? రకరకాల అప్రహెన్షన్స్, భయాందోళనలు, ఇంకా ఇల్లు వాకిళ్ళు ఖాళీ చేసి ఇండియా వచ్చేయాలి, మూటాముల్లా సర్దేసుకుంటున్నారు భారతీయులని, బోల్డ్ అన్ని కథనాలు భారతీయ మీడియాలో వచ్చినాయి. మీరేమంటారు ఈరోజు ట్రంప్ మాట్లాడింది చూసిన తర్వాత? మీకేమనిపిస్తుంది? నమస్తే వర్ధన్ గారు. అది నా ఉద్దేశం ప్రకారంగా అండి, అంత భయపడాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు అండి. ట్రంప్ అతను మాట్లాడిన తీరు కానీ, ఈ రోజు మాట్లాడిన టాపిక్స్ కానీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అతను చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు. ఏదో హేస్ట్ లో డెసిషన్స్ తీసుకుంటాడని అయితే అనుకోను. ఒక రకంగా చూస్తే మన H1B ఎంప్లాయీస్ అనేది ఈ దేశానికి వాళ్ళకి ఫ్రీగా వచ్చిన ట్యాక్స్ పేయర్స్ అనుకోవాలి. వాళ్ళ దేశంలో లేని స్కిల్ వేరే దేశం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్ అంతా చదివించి, ఆ దేశం ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ ని పంపడానికి దేశానికి కొంత భారం ఉంటుంది. ఇప్పుడు ఆ భారం అంతా వేరే దేశం మోసిన తర్వాత ఈ దేశానికి వచ్చి ట్యాక్స్ కడుతున్న ఫ్రీ రిసోర్సెస్ గా చూస్తాడు. ట్రంప్ ఒరిజినల్ ఒక బిజినెస్ మ్యాన్ అండి. అతను వెనక ఆలోచిస్తే అతని మెంటల్ స్టేట్, అతను ఒక ప్రాపర్ బిజినెస్ రన్ చేసినట్టు చేస్తుంటాడు కంట్రీ కూడా. సో హీ విల్ బి బ్యాలెన్స్డ్. ఇది అంత హేస్ట్ లో ఏదో డెసిషన్ అయితే తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఉంటుంది, టైటైన్ చేస్తాడు. ఇప్పుడు అబ్యూస్ అవుతున్న ప్లేసుల్ని టైటైన్ చేయడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. అండ్ మన దేశానికి సంబంధించిన వాళ్ళే చాలా మంది ఇక్కడ ఈ వీసా స్కీమ్ చాలా రకాలుగా అబ్యూస్ చేస్తున్నారు. సో అవి టైటన్ అయ్యి ఆ రకంగా కనుక ఒకవేళ ఎవరైనా బెనిఫిట్ పొందుతూ ఉంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. కానీ జనరలైజ్ చేసి మనం కనుక మాట్లాడితే ఇది అంత ఈజీగా ఏదో మనకి ఓవరాల్ గా మరి ఎందుకండి అంత అప్రహెన్షన్స్ తో కూడిన కథనాలు ఎందుకని భారతీయ మీడియాలో వచ్చినాయి? ఎందుకని ఒక్కసారిగా ఒక కమోషన్ ఎందుకు వచ్చేసింది? అంటే అబ్యూస్ కూడా ఒక రకంగా అవుతుంది అనేది మాత్రం వాస్తవం. ఏంటంటే మీరు కనుక గమనిస్తే ఈ కన్సల్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే రియల్ గా ఒక టెక్నికల్ స్కిల్స్ కు కావాల్సిన జాబ్ లేకుండా ఒక ఫేక్ జెడీలు క్రియేట్ చేసి ఆ రకంగా హైరింగ్ చేసి వీసా లాటరీలో తగిలిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఈ అబ్యూస్ జరుగుతుంది. ఆ జరిగి అది ఉండడం వల్ల ఆ వైపు నుంచి వస్తున్న కన్సర్న్ మనం జనరల్ గా చూస్తున్నాం అనేది నా అభిప్రాయం. రైట్. ట్రంప్ 1కి ట్రంప్ 1 ఆయన మాట్లాడిన దానికి, ట్రంప్ 2 మాట్లాడిన దానికి మీరు మౌలికంగా గమనించిన తేడా ఏంటి? ఒకటండి, అంటే ఇది వీళ్ళ దేశంలో వీళ్ళు పెట్టిన ఒక గొప్ప రూల్ ఏంటంటే 2 terms కన్నా ఎక్కువ చేసే అవకాశం లేకపోవడం ప్రెసిడెంట్ కి. సో ఇప్పుడు ట్రంప్ 1 అనేది ఈ విల్ బి ఆల్వేస్ అండర్ దట్ ప్రెషర్. మళ్ళీ ట్రంప్ 2కి నేను రావాలి అని ఆ ప్లీజింగ్ కోణంతో ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రీ హ్యాండ్ అనమాట. ఇది ఎలాగో నా లాస్ట్ టర్మ్, సో ఈ టర్మ్ లో నేను చేసేదంతా నా దేశానికి చేస్తాను అన్నట్టుగానే ఉంటారు. ఆబ్వియస్లీ వాళ్ళ బెనిఫిట్లు వాళ్ళు మామూలుగా ఏ పొలిటీషియన్ కి చేసుకోవాల్సిన చేసుకున్నా, దేర్ విల్ బి నో రీజన్ ఫర్ హిమ్ టు ప్లీజ్ అండ్ క్రౌడ్ ని కనుక ప్లీజ్ చేసి ఏదో మనం ఇంకొకసారి టర్మ్ కి రావాలి అనే అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది ఉండకపోవచ్చు అంటారు. ఉండకపోవచ్చు మోస్ట్ లైక్లీ. సో అందుకని ఇప్పుడు మీరు చూసినా కానీ ఏదైనా ఇదన్నీ జనరల్ గా ఏ దేశానికి అది ఆ దేశానికి కరెక్ట్ అని చెప్పాడు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సో చూసాం కదా సార్, ఆ దేశానికి ఫ్రీగా వచ్చే ట్యాక్స్ పేయర్స్ని చాలా గౌరవంగా చూసుకుంటాడు. అది వెంకటేష్ గారి అబ్జర్వేషన్. మంచి పాయింట్ అది, మంచి పాయింట్ అది. అలాగే స్టూడెంట్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంతకితే కూడా ఏదో డిస్కషన్లో చెప్పాను, వాళ్ళకి కావాలి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కొల్లలుగా 600-700 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. పెద్ద కాలేజీలు, బాగా మొత్తం చూసుకునే కాలేజీలు కాకుండా మిగతా కాలేజీలు అయితే నామకే వస్తే కాలేజీలే. అందులో కూడా ఇంజనీర్లు తయారవుతున్నారు అందులో కూడా. అలాగే